లోకనాయకుడు గారాల పట్టి శృతి హాసన్. ఈ పేరు వింటేనే ఒక ఎనర్జీ గుర్తొస్తోంది. కేవలం హీరోయిన్ గానే కాదు, సింగర్ గా, మ్యూజిషియన్ గా ఆమె ప్రయాణం ఎప్పుడూ ఒక సెన్సేషన్. ఒకానొక దశలో శృతి కెరియర్ ముగిసిపోయింది. ఇక ఈమెకు అవకాశాలు రావడం కష్టమని విమర్శకులు మాట్లాడిన ప్రతిసారి ఒక పవర్ఫుల్ కంబ్యాక్ తో అందరి నోళ్లు మూయిస్తూనే ఉంది. రీసెంట్ గా ఆమె పాడిన సంచారి పాట సోషల్ మీడియాను ఏ రేంజ్ లో షేక్ చేసిందో మరందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, కెరియర్ పరంగా తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న శృతి వ్యక్తిగత విశ్వాసాల విషయంలో మాత్రం కమల్ హాసన్ కు పూర్తి విరుద్ధంగా ఉంది. లోకనాయకుడు కమల్ హాసన్ గురించి మనకు తెలుసు. ఆయన ఒక పక్కా నాస్తికుడు. మానవత్వమే అన్నింటికంటే గొప్పది, దేవుడు ఉంటే బాగుంటుంది అని కోరుకునేవాడినే తప్ప ఉన్నాడని నమ్మేవాడిని కాదు అని ఆయన చాలా సందర్భాల్లో బాహటంగానే చెప్పారు. కానీ శృతి హాసన్ ఆలోచనలు మాత్రం వేరు. ఆమెకు దేవుడంటే అపారమైన నమ్మకం. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తన జీవితంలో వారాహి అమ్మవారి ప్రభావం చాలా ఉందని శృతి వెల్లడించింది. ముఖ్యంగా చెన్నై మైలార్పూర్ లో ఉన్న వారాహి అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాతే తన కెరియర్ మలుపు తిరిగిందని ఆమె బలంగా నమ్ముతోంది. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతిసారి ఏదో తెలియని శక్తి తనను ఆవహిస్తుందని, అది తనను ముందుకు నడిపిస్తుందని శృతి ఎమోషనల్ అయింది. అంతేకాదు, అస్సాంలోని శక్తిపీఠం కామాఖ్య దేవాలయాన్ని కూడా ఆమె తరచుగా సందర్శిస్తుందట. తనలోని మానసిక ప్రశాంతతకు, ఆత్మవిశ్వాసానికి ఆ ఆధ్యాత్మిక చింతనే కారణమని ఆమె చెబుతోంది. తండ్రి నాస్తికుడైనా కూతురు మాత్రం ఇలా ఆధ్యాత్మిక బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక సినిమాల విషయానికి వస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. గతంలో ఇద్దరితో డేటింగ్ చేసి వార్తల్లో నిలిచిన ఈ భామ ప్రస్తుతం ప్రేమ వ్యవహారాలకు స్వస్తి చెప్పి కేవలం కెరియర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి సరసన ట్రైన్ అనే వైవిధ్యమైన చిత్రంలో నటిస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన సలార్ పార్ట్ 2 కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. వీటితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరవబోతోంది శృతి. ఈ సాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. చూస్తుంటే శృతి హాసన్ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే డబుల్ స్పీడ్ తో దూసుకుపోతున్నట్లు అనిపిస్తోంది.